ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకున్నామని గొప్పలు చెప్పుకున్న మన నేతలు కొత్త సంక్షోభంలో దేశాన్ని ముంచేస్తున్నారు. డాలర్ దెబ్బకు మన రూపాయి రోజురోజుకు చిక్కిపోతోంది. చరిత్రలో అతి పెద్ద పతనాన్ని చూసింది. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రిజర్వ్ బ్యాంక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పతనాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎటు దారితీస్తుంది? డాలర్కు ఎందుకంత జోష్? రూపీ ఎందుకు క్రాష్ అవుతోంది? ఇంటర్నేషనల్ మార్కెట్లో చీప్ అయిపోతున్న ఇండియన్ కరెన్సీపై వేసిక్ స్పాట్లైట్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. వంట నూనెలు మరింత వేడెక్కబోతున్నాయి. కరెంటు ఛార్జీలు షాక్ ఇవ్వబోతున్నాయి. ఎరువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, కార్లు, బొగ్గు, ఐరన్, బ్రాండెడ్ ఐటమ్స్, ఫారిన్ లిక్కర్, అది ఇది అని కాదు, అన్ని వస్తువులు కొండెక్కి కూర్చోబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి కొంపలో కుంపట్లు అగ్నిగుండంలా మారబోతున్నాయి. దీనికి కారణం మన అవసరాలు, మన దిగుమతులు, అన్నింటికీ మించి రోజు రోజుకు బలపడుతున్న డాలర్. అన్నీ కలిపి రూపీకి వాల్యూ లేకుండా చేస్తున్నాయి. ఆకలి రాజ్యం రోజులు మళ్లీ రాబోతున్నాయి. ఆహార సంక్షోభం దేశంలో రాజ్యమేలబోతోంది. కరెంట్ లేక సంస్థలు ఖాయిలా పడబోతున్నాయి. ఉద్యోగాలు లేక దేశం సంక్షోభంలోకి వెళ్తోంది. ఇదేదో భయపెట్టడానికి చెబుతున్నది కాదు, పతనమైన రూపాయి మనకిస్తున్న సంకేతాలు. పాతాళమే లక్ష్యంగా పతనమవుతున్న రూపాయి దేశాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. గత కొన్ని రోజులుగా డాలర్ చేతిలో రూపాయి చావు దెబ్బతింటోంది. అంతర్జాతీయంగా అంతకంతకు పుంజుకుంటున్న డాలర్ వాల్యూ మన కరెన్సీకి విలువ లేకుండా చేస్తోంది. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. దిగుమతుల విలువ అంతకంతకు పెరిగిపోతోంది. డాలర్ విలువ అంతర్జాతీయంగా బలపడటంతో మన రూపాయి విలువ మరింత పతనమవుతోంది. అన్నీ కలిపి ఇండియన్ కరెన్సీని బక్కచిక్కేలా చేస్తున్నాయి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందంటారు. ఇప్పుడు అమెరికన్ డాలర్ దెబ్బకు వరల్డ్ మార్కెట్ అల్లకల్లోలమవుతోంది. అందులో మన రూపాయి ఒకటి. డాలర్ మ్యూజిక్ తో రూపీ రోడ్డున పడింది. ఒక్క రూపాయే కాదు, సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్, బ్రెజిల్ రియాల్, టర్కిష్ లీరా, రష్యన్ రూబుల్ కూడా దిక్కులు చూస్తున్నాయి. డాలర్ దెబ్బకు అత్యంత దారుణంగా పతనమైన కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ రూపీదే. రూపీ ఎప్పుడైతే బలహీనపడుతుందో మన ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు, తద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రూపీ యొక్క మారకం విలువ వల్ల అంటే డాలర్ స్ట్రాంగ్ అయిన దానివల్ల లాభపడేది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే మన దేశాన్ని నుంచి ఇతర దేశాలకు, ముఖ్యంగా యుఎస్ అటువంటి దేశాలకు ఎగుమతి చేస్తాయో అటువంటి కంపెనీలన్నీ కూడా లాభపడతాయి. ఈ పతనం ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? దేశాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేదాకా, సామాన్యుణ్ణి రోడ్డున పడేసేదాకా, సంస్థల్ని ఖాయిలా పడేసేదాకా, ఒక్క మాటలో చెప్పాలంటే దేశాన్ని క్రాస్ రోడ్స్ లో నిలబెట్టేదాకా వెళ్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు, కానీ జస్ట్ 6 నెలలలోపు దీని ప్రభావమేంటో చూస్తారని చెబుతున్నారు. కళ్ల ముందు మాత్రం క్లియర్ గా కనిపిస్తోందంటున్నారు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్. రూపాయి కనుక వీక్ అవుతే ఇంకా బడ్డెన్ ఎక్కువ అవుతుంది. ఈ బడ్డెన్ ఎవరి మీద ఎక్కువ అవుతుంది? ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఫెర్టిలైజర్ కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ గవర్నమెంట్ సబ్సిడీ పే చేయాల్సి వస్తుంది. ఈ సబ్సిడీల వల్ల మనకి నష్టం వస్తుందన్నమాట. అంటే గవర్నమెంట్ బడ్జెట్కి నష్టమై డెఫిసిట్ ఎక్కువైపోయి దానివల్ల వడ్డీ భారం ఎక్కువై మళ్ళీ గవర్నమెంట్ బరో చేసి ఎకానమీ మీదే దెబ్బ వస్తుంది. ఈ నెల 3న రూపాయి విలువ 56.44 పైసలు. అదిప్పుడు 60.72 పైసలకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో రూపీ విలువ అంతకంతకు పడిపోతోంది. 20 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పతనమవడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ఎక్స్పర్ట్స్.
కేంద్రం చర్యలు తీసుకుంటున్నా, ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నా రూపాయి పతనానికి మాత్రం బ్రేకు లేయలేకపోతున్నారు. డాలర్ రంకెలేస్తోంది. బుల్ ఫైట్లో రూపాయి బేర్మంటోంది. మార్కెట్ అల్లకల్లోలమవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి మోహం చెల్లట్లేదు. రోజు రోజుకు వాల్యూ కోల్పోతోంది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి? రూపాయి పతనానికి కారణాలేంటి? ఒకే రోజు 106 పైసలు ఢమాల్. చరిత్రలో కనిష్ట స్థాయికి దిగజారిన రూపాయి. డాలర్లకు భారీ డిమాండ్తో దేశీ కరెన్సీ విలవిల. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న డాలర్ వాల్యూ. రోజు ఛానళ్లలో, పేపర్లలో ఈ హెడ్లైన్స్ చూసి మన రూపాయికి ఏదో జరుగుతోందని సామాన్యుడికి సైతం అర్థమవుతోంది. కానీ ఏం జరుగుతోందన్నది మాత్రం మామూలు మనిషికి అర్థం కాని మాయ ఏదో జరుగుతోంది. అదే ఏంటి? డాలర్కు అంత బలిపెందుకు? రూపీకి ఇంత క్షీణత ఎందుకు? ఒకే రోజు 1.8% నష్టంతో రూపీ విలువ ముగిసింది. ఈ నెలలో రూపీ విలువ ఎంత శాతం పతనమైందో తెలుసా? 12%. ఏప్రిల్ 30న 53.80 స్థాయిలో ఉన్న రూపాయి విలువ 2 నెలల వ్యవధిలో డాలర్తో కంపేర్ చేస్తే 700 పైసలు అంటే 7 రూపాయలు కోల్పోయింది. ఈ ఎఫెక్ట్తో మన స్టాక్ మార్కెట్ వరుసగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువ పతనానికి అసలు కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపట్టమే. అదెంతవరకు నిజమో గాని వరుసగా అందుతున్న సంకేతాలు రూపీని క్రాస్ రోడ్స్ లో నిలబెట్టాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం బెయిలౌట్ పథకాల్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ బలపడటంతో సహాయ ప్యాకేజీలను ఉపసంహరిస్తున్నట్టు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. We will continue to reduce the pace of purchases in measured steps through the first half of next year, ending purchases around the housing sector, which has been a drag on growth since the crisis, is now obviously a support to growth. It's not only creating construction jobs, but as house prices rise, increase household wealth. ఈ ఒక్క రీజన్తో వరల్డ్ స్టాక్ మార్కెట్స్ లో డాలర్ కు ఊపొచ్చింది. దాని వాల్యూ అంతకంతకు పెరుగుతూ పోయింది. ఆ ఎఫెక్ట్ ఇండియా మీద పడింది. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలన్నీ ఉపసంహరించుకుంటున్నాయి. నెల రోజుల్లో ఏకంగా 500 కోట్ల డాలర్లు వెనక్కి వెళ్లిపోయాయి. మన కరెన్సీలో దీని విలువ 29,000 కోట్లు. కొత్త పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆర్బీఐ ఎన్ని చర్యలు చేపడుతున్నా దేశంలోకొచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అందుకే రూపాయికి ఈ దుస్థితి. ఇక మన దేశ ప్రగతి చాలా వరకు దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. దేశం ఇంపోర్ట్ చేసుకుంటున్న గూడ్స్ విలువ $450 బిలియన్. మన కరెన్సీలో దీని విలువ 27,12,150 కోట్లు. రూపీ పతనంతో దీని విలువ మరింత పెరిగే ప్రమాదం ఉంది. దేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ దిగుమతుల విలువ $169 బిలియన్. మన కరెన్సీలో 10,19,000 కోట్లు. దీంతో పాటు బంగారం దిగుమతులకు దేశం భారీగానే ఖర్చు పెడుతోంది. అందుకే రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో క్షీణిస్తూ వస్తోందంటున్నారు నిపుణులు. ఈ కారణాలతో రూపాయి మారకం విలువ క్రమంగా తగ్గుతోందంటున్నారు నిపుణులు. యుఎస్లో ఉన్నటువంటి ఎకానమీ బలపడింది అన్నటువంటి సంకేతాలు రావడము, తర్వాత యూఎస్సి క్రాస్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అంటే యూఎస్ తోటి ఎన్ కానీ యూఎస్ తోటి మిగతా యూరో కానీ అవన్నీ బలహీనపడ్డము, వీటన్నిటి కారణాల వల్ల మన రూపీ కూడా బాగా బలహీనపడింది. బహుశా ఇక్కడ ఆర్బీఐ కనుక కొద్దిగా తమ యొక్క జోక్యం కలిగించుకోకపోతే రూపీ ఇక్కడి నుంచి ఇంకా బలహీనపడి
డాలర్తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ఏఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెబీ లెక్కల ప్రకారం ఈ నెల 3 నుంచి 21 మధ్య 24,000 కోట్ల విలువైన డెట్ సెక్యూరిటీలను అమ్మేశారు. అదే బాటలో 5,000 కోట్లకు పైగా విలువ చేసే ఈక్విటీలను అమ్మేశారు. రూపాయి బలహీనపడ్డంతో ఎఫ్ఐఐల హెడ్జింగ్ వ్యయాలు పెరగడంతో పాటు పెట్టుబడులపై ఈల్డ్స్ పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. దిగుమతుల కోసం దేశం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో రూపాయి మారకం విలువ అంతకంతకు క్షీణిస్తోంది. రూపీ విలువ పతనంతో దేశంపై పడే భారం ఎంత? సామాన్యుడికి జరిగే నష్టమేంటి? రూపాయి ఢమాలనడంతో అన్ని వర్గాల గుండెల్ని గుబేలనిపిస్తోంది. గత నెలలో 53 రూపాయల లోపున్న డాలర్ విలువ ఇప్పుడు 62 రూపాయలకు చేరువైంది. 2 నెలల్లో 8 రూపాయలు క్షీణించింది. దాని ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. రూపాయి విలువ పతనంతో పెట్రోల్ రేట్లు భగ్గుమంటాయి. దాని ఎఫెక్ట్తో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. వాటితో పాటు కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి. సామాన్యుడి కొంపలో కుంపట్లు రాజుకోవడం మాత్రం గ్యారంటీ. వీటితో పాటు వంట నూనెల ధరలు కాగిపోనున్నాయి. దేశం దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్స్, టాయ్స్, చాక్లెట్స్ లాంటి ఉత్పత్తులన్నింటికీ అదనపు భారం తప్పదు. వీటితో పాటు సోలార్ పవర్ కోసం వాడే పరికరాలు, వైద్యం కోసం వాడే లేటెస్ట్ ఎక్విప్మెంట్, బ్రాండెడ్ దుస్తులు, వాచీలు, కళ్లజోళ్లు, కార్లు, కాస్మెటిక్స్ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక విదేశీ ప్రయాణం భారమైపోనుంది. ప్రతి ట్రిప్ పై కనీసం 2,000 చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. విదేశాల్లో ఉండే విద్యార్థులకు డబ్బులు పంపడం తల్లిదండ్రులకు భారమైపోనుంది. రూపాయి క్షీణత ఉద్యోగాలపైన ఎఫెక్ట్ చూపిస్తోంది. ఉత్పత్తులపై రేట్లు పెరుగుదల ప్రభావం చూపించనుంది. సేల్స్ పై ఆ ఇంపాక్ట్ పడడం ఖాయం. అల్టిమేట్ గా ఉద్యోగాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక రూపాయి విలువ పతనంతో కార్పొరేట్లకు అప్పులు భారం కాబోతున్నాయి. దేశీ కరెన్సీ బలహీనపడ్డంతో ఎరువులు, సిమెంట్, టెలికాం లాంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చవకగా దొరికేవి. దాంతో కంపెనీలు అప్పుల కోసం పోటీలు పడ్డాయి. ఆ అప్పులే ఇప్పుడు కంపెనీలకు గుదిబండగా మారబోతున్నాయి. రూపాయి క్షీణతతో వడ్డీ పెరగడంతో పాటు అసలు కూడా ఓ రేంజ్లో పెరగబోతోంది. రూపీ వాల్యూ పతనంతో ఇన్ని ప్రతికూలతలున్నాయి. కానీ ఓ వర్గానికి మాత్రం ఇది సంతోషాన్నిస్తోంది. డాలర్లలో ఆదాయాన్ని ఆర్జించే ఎన్ఆర్ఐలకు ఇది సానుకూలాంశం. డాలర్లను ఇండియాకు పంపితే మరింత ఎక్కువవుతాయి. దాంతో పాటు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై బ్యాంకుల వడ్డీ రేట్లు పెంచడము వాళ్లకు బెనిఫిట్ గా మారింది. ఎగుమతులు చేసే కంపెనీలకు రూపాయి పతనం కలిసొస్తుంది. ఐటీ కంపెనీలకు ఈ పరిస్థితులు కలిసొస్తున్నాయి. చాలా సంస్థలు రూపాయి విలువను నిర్దిష్ట స్థాయిలో హెడ్జింగ్ చేసుకోవడం దీనికి కారణం. రూపాయి క్షీణత విదేశీ క్లయింట్లు, ఐటీ కంపెనీల నుంచి డిస్కౌంట్ చేయడం ప్రతికూలాంశం. 1990ల నాటి సంక్షోభం దేశాన్ని ముంచెత్తుతోంది. నాటి సంక్షోభాన్ని పివి అదుపులోకి తెచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. కానీ అలాంటి ఆశాకిరణం ఇప్పుడు కనిపించడం లేదు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ ఇప్పుడు ప్రధానిగా ఉన్నా పని జరగటం లేదు. రూపాయి ఇలాగే పతనమైతే పరిస్థితి ఏంటి? మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది?
రూపాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియాకు విలువ లేకుండా చేస్తోంది. పాలకులేమో మాటలతో గారడీ చేస్తున్నారు. గవర్నమెంట్ యాక్షన్స్, ఆర్బీఐ రియాక్షన్స్ తో గ్రేట్ వాల్ మార్క్ ను తాకడంలో లేట్ అయింది. ఆర్బీఐ అంతంత మాత్రం జోక్యం చేసుకోకుంటే ఆ మార్క్ ఎప్పుడో దాటిపోయేదంటున్నారు నిపుణులు. కరెన్సీ విలువను భారత్ నిలబెట్టుకోవడం కష్టమన్న ఒపీనియన్తో విదేశీ ఇన్వెస్టర్లలో అభద్రత పెరిగినట్టు చెబుతున్నారు. ఆర్బీఐ దగ్గరున్న 29,100 కోట్ల డాలర్లు భారత్ మరో 6 నెలలు దిగుమతి అవసరాలకు సరిపోతుంది. భారత్ భారీ ఎత్తున విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ కలిసి రావడం లేదు. భారత్ తీసుకుంటున్న చర్యలపై విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావట్లేదన్న విమర్శలున్నాయి. రిటైల్ రంగంలోకి ఎఫ్డీఐని అనుమతించినా ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. విమానయాన రంగంలో ఎతిహాద్ జెట్ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితులన్నీ చూసి విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. అయినా ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంది. ముందు టెలికాం, డిఫెన్స్ రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేసే చర్యలను ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని అంటున్నారు. సెబీ కూడా ఎఫ్ఐఐల పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేసింది. ఈ నిర్ణయంతో ఎఫ్డీఐలు, ఎఫ్ఐఐలు వెల్లువెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీనితో పాటు కరెంట్ అకౌంట్ ఖాతా డేటా రూపాయి విలువను డిసైడ్ చేయబోతోంది. గరిష్ట స్థాయిలో 6.7% ఉన్న కరెంట్ ఖాతా లోటు ఏమాత్రం తగ్గలేదని వెల్లడైనా రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ కొనుగోళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలను తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదంటున్నారు. దీనిపై ఆర్బీఐ నుంచి త్వరలోనే చర్యలు వెలువడే అవకాశముంది. ప్రభుత్వం, ఆర్బీఐ చోద్యం చూస్తే మాత్రం రూపాయి విలువ 62-63 స్థాయిని తాకడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చన్నది ఎనలిస్టుల అభిప్రాయం. రూపాయి బలహీనత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను పెంచడంతో పాటు ద్రవ్యలోటు మరింత పెంచే ప్రమాదముంది. బిజినెస్ సెంటిమెంట్ కూడా దారుణంగా దెబ్బతినే అవకాశముంది. ఇకనైనా రూపాయి విషయంలో పాలకులతో పాటు ఆర్బీఐ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. వచ్చేది ఎన్నికల సీజన్. ఇప్పటికే సంక్షోభంలో కొట్టుకుంటున్న దేశానికి ఎన్నికలు భారంగా మారబోతున్నాయి. ఉద్దీపన చర్యలు, బెయిలౌట్ ప్యాకేజీలు ఏవీ ప్రకటించకుండానే మాటల గారడీ చేస్తున్న నేతలు ఆర్థిక వ్యవస్థను ఎలా అదుపులో పెడతారన్నది అనుమానమే. అంకెల లెక్కలు పక్కన పెట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. అసలు సవాళ్లను మన నేతలు ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.